హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే స్నాక్ ఐటెం నిప్పట్ మసాలా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలు అందరూ చాలా ఇష్టపడి తినేటువంటి ఈ నిప్పట్ మసాలాని తయారు చేసుకోవడానికి దోసకాయలు, టమోటాలు, ఆనియన్స్ని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకుని ఉంచుకోవాలి. అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర, నిమ్మకాయ. సో దీంట్లో వచ్చి మనం ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర వేసి ఇలా పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి. కొద్దిగా మిక్చర్, అలాగే కొద్దిగా క్యారెట్ తురుము. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లో ఈ విధంగా నిప్పట్లు పెట్టేసుకొని ఈ నిప్పట్లలోనికి మనం పేస్ట్ చేసుకున్నటువంటి కొత్తిమీర మరియు పచ్చిమిర్చి పేస్ట్. దీంట్లో పచ్చిమిర్చి తక్కువ ఉంటుంది, కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి కారం ఉండకుండా ఉండడం కోసం. సో ఈ విధంగా వీటిని నిప్పట్ల మీద అప్లై చేసేసుకోవాలి. ఈ విధంగా అన్ని నిప్పట్ల మీద దీన్ని అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి మీద ఆనియన్స్, మనం రౌండ్గా కట్ చేసి ఉంచుకున్నటువంటి ఆనియన్స్ అన్నింటినీ ఈ విధంగా పెట్టేసుకోవాలి. సో పెట్టేసుకున్న తర్వాత అలాగే వీటి మీద కట్ చేసుకొని ఉంచుకున్నటువంటి టమోటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ విధంగా టమోటాలు అన్నీ అయిపోయిన తర్వాత వీటి మీద మళ్ళీ దోసకాయ ముక్కలు కూడా మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటి మీద కొద్దిగా ఉప్పును చల్లుకోవాలి. మన టేస్ట్కి సరిపడినంత ఉప్పుని జస్ట్ ఈ విధంగా మనం కొద్దిగా చల్లుకుంటే సరిపోతుంది. అదేవిధంగా కొద్దిగా క్యారెట్ తురుము. ఈ క్యారెట్ తురుము కూడా మనం కట్ చేసుకున్నటువంటి వీటి మీద కొద్దిగా పెట్టేసుకుంటే టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు కొద్దిగా నిమ్మకాయ పిండుకోవాలి. సో ఈ నిమ్మరసం ఒక్కొక్క దాని మీద ఒక 2 లేదా 3 చుక్కలు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నిమ్మపండు రసాన్ని కూడా వేసేసుకున్న తర్వాత దీనిపైన ఇప్పుడు బూందీ కానీ మిక్చర్ కానీ ఏది ఉంటే అది ఈ విధంగా పెట్టేసుకోవాలి. సో చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని వాటి మీద గార్నిషింగ్ లాగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా బొరుగులు, వీటిని కూడా వేసేసుకుంటే అంతే. ఎంతో టేస్టీగా ఉండే, చాలా క్విక్గా తయారు చేసుకునే నిప్పట్ మసాలా తయారైపోతుంది. వీటిని మనం ఇదే విధంగా తినేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆనియన్ మరియు టమోటా, దానిపైన వేసినటువంటి మిక్చర్, దోసకాయ, ఇవన్నీ చాలా టేస్టీగా ఉంటాయి. చాలా క్విక్గా ఇంట్లోనే మనమందరం ఈ విధంగా నిప్పట్ మసాలా తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉండే నిప్పట్ మసాలా. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.